నా భార్య ఏ తప్పు చెయ్యలేదు అంటూ రిపోర్టర్ని తీసుకువచ్చి నిజాన్ని బయటపెట్టించిన ఆదిత్య, ఆనందికి క్షమాపణ చెప్పిన సునంద. ఈ వీడియో గనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. జీవన్ అయితే గుడిలో రిపోర్టర్తో మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో ఆనంది వస్తూ ఉండడంతో అది చూసిన జీవన్ అయితే, సరే మిమ్మల్ని నేను మళ్ళీ కలుసుకుంటాను, ఈ విషయాన్ని మాత్రం మీరు ఎవరితోనూ చెప్పొద్దు అంటూ జీవన్ అయితే చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆనంది రావడం, జీవన కంగారు పడడం ఇదంతా గమనించిన రిపోర్టర్ అయితే, అంటే ఈవిడ ఇంట్లో ఎవరికీ తెలియకుండా నాకు ఫోన్ చేసినట్టుంది, ఖచ్చితంగా నేను బ్లాక్మెయిల్ చేయాలి, నాకు డబ్బుతో చాలా అవసరం ఉంది, నాకు కావలసిన డబ్బు రావాలి అంటే ఖచ్చితంగా ఈ మేడంని బ్లాక్మెయిల్ చేస్తే నాకు డబ్బులు వస్తాయి అంటూ రిపోర్టర్ అయితే నిర్ణయించుకుంటాడు. ఇంతలో ఇక కళ్యాణం మొత్తం పూర్తయిన తర్వాత సునంద కోపంగా అయితే ఇంటికి వెళ్ళిపోతుంది. అప్పుడే ఆదిత్య అయితే, ఈరోజు మీ అమ్మ ఏమంటుందో, ఇంటికాడ కురుక్షేత్రమే మొదలవుతుందేమో అంటూ శశికాంత్ అంటూ ఉంటాడు. నువ్వు కంగారు పడుకు డాడ్, మమ్మీ ఇప్పుడు ఏమీ చెయ్యలేదు, తన నోటితో తనే ఆనందిని ఇక్కడ ఉండనివ్వండి అంటూ చెప్పింది కాబట్టి ఇంక ఎట్టి పరిస్థితిలో కూడా తను ఏమీ మాట్లాడలేదు. ఒకవేళ అన్నా మనం తనని ఆడుకునే అవకాశం కూడా దొరుకుతుంది కాబట్టి ఇక ఈ ప్రస్తావనే తీసుకురాదు అంటూ చైతన్య అయితే చెప్తూ ఉంటాడు. మరొక వైపు ఆదిత్య అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ప్రతి విషయంలో కూడా తను ఎంతో తెలివిగా ఆలోచిస్తుంది. మరి ఈ విషయంలో ఎందుకు పొరపాటు చేసింది? తన కన్న తండ్రి ఏ తప్పు చేయలేదని నిరూపించుకుంటానని చెప్తుంది, కానీ తాను ఏ తప్పు చేయలేదని నిరూపించుకుంటానని ఒక్కసారి కూడా చెప్పడం లేదు, నా గురించి ఆలోచించడం లేదు అంటూ ఆదిత్య అయితే అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ఇంతలో ఆనంది అయితే అటుగా వెళ్తూ ఉండగా అప్పుడే ఆదిత్య అయితే ఆపుతాడు. ఆగు, ఈరోజు నీ తల్లి తండ్రి గుడిలో బాధపడకుండా కళ్యాణం జరిగేలా చేశావు, నీ తండ్రి ఏ తప్పు చెయ్యలేదు అని నిరూపిస్తాను అన్నావు, మరి మన విషయంలో ఎందుకు నువ్వు పట్టించుకోవడం లేదో, నువ్వు ఏ తప్పు చెయ్యలేదు అని ఎందుకు నిరూపించడం లేదో, నువ్వు తప్పు చెయ్యలేదు అని నిరూపిస్తే ఇలా ఎవరికీ కూడా శిక్ష పడదు కదా, నువ్వు తప్పు చేసి నన్ను శిక్ష అనుభవించేలా చేస్తున్నావు. అయినా భార్యాభర్తలు అన్న తర్వాత తప్పు ఒప్పులకి ఖచ్చితంగా ఇద్దరికీ సమానంగానే శిక్ష పడుతుంది, కానీ ఈ శిక్షను నేను భరించలేకపోతున్నాను, నీ దూరాన్ని నేను అసలు తట్టుకోలేకపోతున్నాను, నిన్ను ప్రాణంగా ప్రేమించాను, అలాంటి నిన్ను నేను దూరం చేసుకునే పరిస్థితి వస్తే అది నా చావు కన్నా దారుణంగా ఉంది, నేను ఈ పరిస్థితిని తట్టుకోవాలి అంటే ఖచ్చితంగా నువ్వు తప్పు చెయ్యలేదని నిరూపించుకోవాలి, నీ తండ్రి తప్పు చెయ్యలేదు అని ఎంత ధీమాగా చెప్పి నిరూపిస్తాను అంటున్నావో, మన విషయంలో ఎందుకు నువ్వు నిరూపించలేకపోతున్నావు, ఎందుకు నాకు ఇంత శిక్ష వేస్తున్నావు అంటూ ఆదిత్య అయితే అడిగేసరికి అప్పుడే ఆనంది అయితే చెప్తూ ఉంటుంది. త్వరలోనే నేను నిరూపిస్తానండి, నేను తప్పు చెయ్యలేదని అందరి ముందు తెలిసేలా చేస్తాను, నేను మళ్ళీ మీ జీవితంలోకి వస్తాను, మిమ్మల్ని దూరం చేసుకుని నేను బ్రతకలేను అంటూ ఆనంది అయితే చెప్తూ ఉంటుంది. ఇంతలో ఈ మాటలు విన్న పద్మమ్మ సింహాద్రి అయితే, అయ్యా ఈ తొందరలోనే నా బిడ్డ జీవితాన్ని బాగుపడేలా చెయ్యి, ఈరోజు నీ కళ్యాణం ఇంత ఘనంగా జరిగేలా చేసింది, మీ ఆశీర్వాదం నా బిడ్డ పైన కలిగేలా చేసి మీ దంపతుల్లాగే వాళ్ళిద్దరూ కూడా అన్యోన్యంగా ఉండేలా దీవించాలి అంటూ పద్మమ్మ సింహాద్రి ఇద్దరూ కూడా ఆ దేవుడికి మొరపెట్టుకుంటూ ఉంటారు. ఇంతలో మరొక వైపు జీవన అలాగే రిపోర్టర్ అయితే గుడి బయట అయితే కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. ఏం కావాలి నీకు, నాకెందుకు ఫోన్ చేశావు అంటూ అడుగుతూ ఉండగా, నాకు డబ్బులు కావాలి మేడం, మీరు డబ్బులు ఇస్తే ఈ విషయాన్ని ఎవరితోనూ చెప్పను, లేకపోతే మీ అత్తారింటికి వచ్చి ఫోన్ చేసింది మీరే, అందుకని గుడిలో అందరి ముందు మీ కుటుంబం పరువు ఈదిన పడేలా చేశాము అంటూ అందరికీ చెప్పేస్తాను అంటూ అనంగానే, చూడు ఎంత కావాలి నీకు అంటూ అడుగుతూ ఉంటుంది జీవన. ప్రస్తుతానికి ఒక 2 లక్షలు ఇవ్వండి మేడం, తర్వాత ఏదైనా అవసరమైతే అప్పుడు ఇద్దరు కానీ అంటూ అనంగానే, ఏంటి 2 లక్షలా, అంత అమౌంట్ ఎప్పటికిప్పుడు ఎక్కడ తీసుకురమ్మంటావు,
అంటూ అడుగుతూ ఉంటుంది జీవన. అయ్యో, మీరేమన్నా కూటికి గతి లేని కుటుంబమా? కోటీశ్వరుల కుటుంబం. 2 లక్షలంటే మీకు 2 రూపాయలతో సమానం. నేనింకా మీ హోదాకు తగ్గట్టు అడగలేదు కదా, కేవలం నా హోదాకు తగ్గట్టే అడిగాను. ఈ 2 లక్షలు కూడా ఇవ్వకపోతే ఎలా మేడం అంటూ ఇక రిపోర్టర్ అయితే బెదిరిస్తూ ఉండగా, సరే నీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాను చూసుకో అంటూ జీవన అయితే ఇక రిపోర్టర్ అకౌంట్కి డబ్బులు అయితే పంపిస్తుంది. ఇంతలో ఇక ఇదంతా గమనించిన ఆనంది అయితే అసలు జీవన ఎందుకు అంత కంగారు పడుతూ ఈ రిపోర్టర్తో మాట్లాడుతుంది, అసలు ఏం జరుగుతుంది అంటూ ఆలోచిస్తూ ఉంటుంది ఆనంది. ఇక అక్కడి నుంచి జీవన వెళ్ళిపోయిన తర్వాత ఇంతలో అప్పుడే ఆనంది అయితే రిపోర్టర్ని నిలదీస్తూ ఉంటుంది. నిజం చెప్పు, నువ్వు ఎందుకు జీవనని బెదిరించి డబ్బులు తీసుకుంటున్నావో, అసలు ఏ విషయం దాచిపెడుతున్నావో నిజం చెప్తావా, లేకపోతే ఇప్పుడే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి నిన్ను అరెస్ట్ చేయించమంటావా అంటూ ఆనంది అయితే బెదిరిస్తూ ఉంటుంది. అప్పటికి భయపడిన రిపోర్టర్ అయితే, వద్దు మేడం, నన్ను ఏమీ చెయ్యొద్దు, నేను డబ్బుల కోసమే ఆవిడ్ని బ్లాక్మెయిల్ చేశాను. ఎందుకంటే ఆ రోజు మీరు మీ అత్తారింటిని ఎదిరించి గుడిలో లాయర్ సూర్య గారు కొడుక్కి పెళ్లి చేశారు కదా, అప్పుడే మాకు ఈవిడ ఫోన్ చేసి గుడిలో ఇలా పెళ్లి జరుగుతుందని, శశికాంత్ గారు 2వ భార్య కూతురని ఇవన్నీ కూడా చెప్పింది ఆ మేడమే. కాకపోతే ఆ మేడం ఇంట్లో ఎవరికీ తెలియకుండా ఇదంతా చేసిందని అర్థమైంది. అది అడ్డు పెట్టుకొని నేను డబ్బులు అడిగి బ్లాక్మెయిల్ చేశాను, అందుకే నాకు 2 లక్షలు ఇచ్చారు అంటూ రిపోర్టర్ అయితే చెప్పంగానే, జీవన ఇదంతా చేసింది నువ్వా? నిన్ను ఇప్పటి వరకు క్షమించాను, ఇక వదిలిపెట్టేదే లేదు అంటూ ఆనంది అయితే చెప్తూ ఉంటుంది. ఇంతలో అప్పుడే ఆదిత్య కూడా ఈ మాటలు అయితే వింటాడు. అంటే తప్పు చేసింది జీవన, నువ్వు తప్పు చేశావు అనుకుని నేను అపార్థం చేసుకుని ఇప్పటి వరకు నువ్వు బాధపడేలా చేశాను, నన్ను క్షమించు ఆనంది. ఇక ఈ విషయంలో జీవనని క్షమించేదే లేదు. ఇప్పటి వరకు తను చేసిన తప్పులన్నీ నువ్వు వెనకేసుకుంటూ వచ్చావు, కానీ ఇక మీదట తనకి అలాంటి అవకాశం ఇచ్చేదే లేదు అంటూ ఆదిత్య అయితే ఆ రిపోర్టర్ కాలర్ పట్టుకుని ఇంటికైతే తీసుకుని వస్తాడు. అప్పుడే కథ చూసిన సునంద అయితే, ఏంట్రా ఏం జరిగింది అంటూ అడుగుతూ ఉండగా, ఏం జరిగిందా, నా భార్య తప్పు చేసిందనే కదా నువ్వు మెడ పట్టుకుని బయటికి గెంటేశావు, కానీ నా భార్య ఏ తప్పు చెయ్యలేదు, దానికి సాక్ష్యం ఈ రిపోర్టర్ అంటూ ఇక రిపోర్టర్ చేత నిజాన్ని అయితే బయట పెట్టిస్తాడు ఆదిత్య. అసలు నిజం తెలుసుకున్న సునంద అయితే ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. ఆనంది విషయంలో తను చేసిన తప్పులన్నీ తెలుసుకొని తన మీద తనకి అసహ్యం కలుగుతుంది అంటూ ఏడుస్తూ ఉంటుంది సునంద. ఆనంది కాళ్ళు పట్టుకున్నా నేను చేసిన పాపం పోదురా, నేను చాలా తప్పు చేశాను, ఆనంది మనసు గాయపడేలా మాట్లాడాను, తనని మెడ పట్టుకుని బయటికి గెంటేశాను, ఒంటరిగా ఒక ఆడపిల్ల బయట ఎలా బ్రతుకుతుందా అని ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ప్రవర్తించాను. ఇప్పుడు అర్థమవుతుంది నేను ఎంత అహంకారంగా ప్రవర్తిస్తున్నానో, నన్ను నేను కోపాన్ని తగ్గించుకోకుండా ఎంత మూర్ఖంగా ఆనందిని బాధ పెట్టానో ఇప్పుడు తెలుసుకున్నాను అంటూ సునంద అయితే కుమిలిపోతూ ఉంటుంది. ఇంతలో ఆనంది అయితే అప్పుడే బయటుండి చూస్తూ ఉండగా, ఆనంది నన్ను క్షమించమ్మా, లోపలికి రా అంటూ సునంద అయితే ఆనందిని లోపలికి అయితే తీసుకుని వస్తుంది. నీ పట్ల నేను చాలా పెద్ద తప్పు చేశాను, నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించు. ఇప్పటి వరకు ఎవరు ఇంత దారుణంగా ఏ కోడల్ని బాధ పెట్టుండరు, నేను చాలా మూర్ఖంగా ప్రవర్తించి నీ మనసు గాయపడేలా చేశాను అంటూ సునంద అయితే క్షమాపణ చెప్తుంది ఆనందికి. ఇక జీవన చెంపైతే పగలగొడుతుంది. ఇదంతా నీ కారణంగానే జరిగింది, నీకు ఖచ్చితంగా శిక్ష పడాలి. ఆ శిక్ష ఎలా ఉండాలి అంటే, మళ్ళీ నువ్వు ఆనంది జోలికి వెళ్ళాలి అంటే భయపడేలా ఉండాలి, ఖచ్చితంగా నీకు అలాంటి శిక్షే వేస్తాను అంటూ సునంద అయితే జీవనకి షాక్ ఇస్తుంది.
ఇక ఆనంది ఆదిత్య ఇద్దరిని కూడా ఒకటి చేస్తుంది. నన్ను క్షమించండి, నా కారణంగానే మీ ఇద్దరి మధ్య ఎడబాటు వచ్చింది అంటూ సునంద అయితే ఇద్దరికి క్షమాపణ చెప్తుంది. ఈ వీడియో గనుక నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ మా ఛానల్కి ఎంతో సపోర్ట్నిస్తుంది.